వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. నేను మీ ఆత్య. హనుమాన్ ఆలయం రోజు రోజుకి పెరుగుతున్న విగ్రహం. ప్రపంచవ్యాప్తంగా రామ భక్త హనుమాన్ భక్తులు అనేక మంది ఉన్నారు. ఇక దేశంలో ఆ సేతు హిమాచలం హనుమంతుడి అనేక అద్భుత ఆలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలు కూడా వాటి సొంత ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ దేవాలయాల్లో కొన్నింటిలో బజరంగబలి విగ్రహం కూర్చొని కొన్ని చోట్ల దండం పెడుతున్నట్లు లేదా చాలా ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నింటిలో ఇలా చేస్తే ఎప్పుడూ డబ్బు సమస్యతో బాధపడు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ప్రతి చిన్న పెద్ద విషయం చాలా ముఖ్యమైనది. మన జీవన శైలి, జీవన విధానాలు మన జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. జీవితాన్ని నడపాలంటే అతి ముఖ్యమైనది డబ్బు. డబ్బు నమ్మకమైన తోడుగా పరిగణించబడుతుంది. అయితే కొంతమందిలో డబ్బు సమస్య ఎప్పుడూ ఉంటుంది. అయితే జీతం తక్కువ లేదా ఎక్కువ అన్నది పెద్దగా పట్టింపు లేకుండా జీవితం కొనసాగిపోవాలంటే ఎలా పొదుపు చేయాలో మీకు తెలిస్తే చాలు. అప్పుడు డబ్బు లేకపోవడం అనే సమస్యను శాశ్వతంగా వదిలించుకోవచ్చు. హనుమంతుని విగ్రహం మాత్రమే భక్తులతో పూజలను అందుకుంటుంది. అయితే మన దేశంలో ఒక ఆలయంలో హనుమంతుడితో పాటు అతని కుమారుడు కలిసి పూజలు అందుకుంటున్నారు. ఈ హనుమాన్ దేవాలయంలో బజరంగబలి తన కుమారుడు మకరధ్వజతో కలిసి ఉన్నాడు. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే గుజరాత్లోని ద్వారకకు 4 మైళ్ళ దూరంలో బేట్ ద్వారక హనుమాన్ దండి ఆలయం ఉంది. ఈ ఆలయ చరిత్ర సుమారు 500 సంవత్సరాల నాటిదని చెబుతారు. హనుమంతుడు తన కుమారుడిని మొదటిసారిగా కలిసిన ప్రదేశం ఇదే అని నమ్ముతారు. ఈ ప్రదేశంలో హనుమంతుడి విగ్రహంతో పాటు ఆయన కుమారుడు మకరధ్వజుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించబడి ఉంది. హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. అయితే అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడని పురాణాలలో పేర్కొన్నారు. పాతాళంలో మైరావణుడి దగ్గర ఉన్న శ్రీరాముడు లక్ష్మణులను రక్షించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే బజరంగ బలికి తన కొడుకు గురించి తెలిసింది. అక్కడ హనుమంతుడు తన కొడుకుతో భీకర యుద్ధం చేశాడు. తన కుమారుడిని ఓడించి రామ లక్ష్మణులను పాతాళంలోని మైరావరణ చెర నుంచి పిడిపించాడు. అప్పుడే తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది. అతని పేరు మకరధ్వజుడు అని తెలిసింది. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే హనుమంతుడి విగ్రహంతో పాటు మకరధ్వజుడి విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఈ 2 విగ్రహాలు చాలా సంతోషకరమైన భంగిమలో ఉన్నాయి. ఈ విగ్రహాల ప్రత్యేకత ఏమిటంటే తండ్రి తనయుల చేతుల్లో ఎటువంటి ఆయుధాలు లేవు. అంతేకాదు ఇక్కడ మకరధ్వజుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు అతని తండ్రి బజరంగబలి విగ్రహం కంటే చాలా చిన్నదని స్థానికులు చెబుతారు. అయితే ఇప్పుడు ఆ విగ్రహం బజరంగబలితో సమానంగా పెరిగింది. దర్శనంతోనే తండ్రి కొడుకుల మధ్య గొడవలు ముగుస్తాయి. ఈ ఆలయానికి సంబంధించి ఒక నమ్మకం కూడా ఉంది. తండ్రి కొడుకుల మధ్య ఏదో ఒక విషయంలో వివాదాలు లేదా అభిప్రాయ భేదాలు ఉంటే అలాంటి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారి మధ్య కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయని నమ్మకం. అంతేకాదు హనుమంతుడు మకరధ్వజుడు తండ్రి కొడుకుల మధ్య ఆప్యాయత సామరస్యాన్ని సృష్టిస్తుంది. మకరధ్వజుడు ఎలా జన్మించాడంటే హిందూ మత గ్రంథాల ప్రకారం హనుమంతుడు సీతాదేవి జాడను వెతుక్కుంటూ లంకకు చేరుకొని మేఘనాథుని పట్టుకున్నప్పుడు హనుమంతుడిని రావణుడి ఆస్థానంలో హాజరుపరిచారు. అప్పుడు రావణుడు హనుమాన్ తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. అప్పుడు హనుమంతుడు మండుతున్న తన తోకతో మొత్తం లంకను దహనం చేశాడు. అనంతరం హనుమంతుడు మండుతున్న తన తోకని శాంతింప చేయడానికి తన తోకకి ఉన్న నిప్పును చల్లబరచడానికి సముద్రపు నీటిని ఉపయోగించాడు. ఆ సమయంలో హనుమంతుడి శరీరం నుంచి పడిన ఓ చెమట నీటిలోకి జారింది. ఆ చెమట చుక్క వల్ల చేప గర్భవతి అయి మకరధ్వజుడు అనే కొడుకుని కన్నది. మకరధ్వజుడు కూడా హనుమంతుడి వల్ల శక్తివంతమైన వాడు, తెలివైనవాడు. నేను చెప్పిన ఈ స్టోరీలో మీకేమైనా మిస్టేక్స్ తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో స్టోరీస్ వినాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు ఏఆర్కే టీవీ.